మీడియా ఫాలోవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్టీ క్రేజ్ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ చూస్తున్నట్లయితే ఏదైతే మన వరుణ్ తేజ్ గారి లీడ్ రోల్ వచ్చినటువంటి కొరియన్ కనకరాజ్ మూవీ ఉందో, సో ఈ మూవీ కంప్లీట్ రివ్యూ అయితే వీడియోలో చెప్పుకోబోతున్నాం. సో కొత్త యూజర్ని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఫర్దర్గా మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ఆల్రెడీ ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ని ఈజీగా అండ్ ఫాస్ట్గా మీరు అయితే క్విక్గా అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా మెయిన్లీ మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ అయితే డీసెంట్ యావరేజ్ హిట్ అనేది నేను చెప్తాను భయ. అదేంద్ర బై కంప్లీట్లీ ఒక పారామీటర్ చెప్పకుండా డీసెంట్ యావరేజ్ హిట్ అని ఎందుకు చెప్పుకుంటారా? సో ఇన్ డెప్త్ డీటెయిల్గా అయితే ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మెయిన్లీ ఈ పర్టికులర్ మూవీని మనం ఆన్ స్క్రీన్ చూసే ముందు కొన్ని సర్టైన్ కేటగిరీస్లో అయితే మనం దీని అయితే అంచనాలు అయితే పెట్టుకుంటాం. ఏదైతే మన వరుణ్ తేజ్ గారు ప్రజెంట్లీ ఏదైతే కొరియన్ కనకరాజ్ అనే టైటిల్ని ఫిక్స్ చేసిన తర్వాత రిలీజ్ చేసినటువంటి టీజర్స్, ట్రైలర్స్ అండ్ అలాగే ఏదైతే సాంగ్స్ ఉంటాయో వాటిన్నిటిని మనం మైండ్లో పెట్టుకొని ఈ పర్టికులర్ మూవీ స్టోరీ అనేది కంప్లీట్గా అయితే ఒక మనమే రాసేసుకుంటాం. ఏదైతే కంప్లీట్లీ ఒక మన క్యారెక్టర్ అనేది కొరియన్ కనకరాజ్ అనే క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్కి కొరియా నుంచి ఒక దయ్యం వచ్చి పట్టుకుంటుంది. సో పట్టుకోవడం వల్ల మనోడు కొరియాగా అయితే మారిపోయి కొరియన్ లాంగ్వేజెస్లో మాట్లాడుతూ సో తిరుగుతూ ఉంటాడు. కొరియాకి అయితే రిటర్న్ బ్యాక్ అవుతాడు. కొరియాలో ఉన్నటువంటి లుక్ స్టైల్స్ కానివ్వండి, ఆ యొక్క గ్యాంగ్స్టర్స్లో ఉన్నటువంటి లుక్ కానివ్వండి, సో ఈ విధంగా కొన్ని విజువల్స్ అయితే కనబడతాయి. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే కంప్లీట్లీ మనోడికి ఏం జరిగింది, ఆ కొరియా దయ్యం వచ్చి మనోడిని ఎందుకు పట్టుకుంది, అసలు ఆ కొరియా దయ్యంగా ఎందుకు మారింది, ఇలాంటి డీటెయిల్స్ అనేది క్వశ్చన్ మార్క్ అనేది మనకి ట్రైలర్ అండ్ టేజర్లో అయితే మనకి రైజ్ చేయడం జరుగుతాయి. బట్ ఈ సర్టైన్ మూవీ కేటగిరీలో ఓవరాల్ కంప్లీట్లీ చూసినట్లు స్టోరీ లైన్ ఏదైతే ఉందో అదే మనం అనుకున్న స్టోరీ లైన్ బేస్ లైన్ స్టోరీ లైన్ అయితే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో 1 hour and 25 minutes దాకా, సో అందులో అరౌండ్ 30 minutes దాకా హీరో ఇంట్రడక్షన్ సీన్స్ కానివ్వండి, హీరోయిన్ ఇంట్రడక్షన్ కానివ్వండి, అండ్ మెయిన్లీ సత్య గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానివ్వండి, సో వీటికే టైం అనేది ఎక్కువ కేటాయించారు. అండ్ అలాగే ఈ హీరో ఇంట్రడక్షన్ సీన్స్ అనేవి కూడా మనకి ప్రీవియస్గా చాలా తెలుగు మూవీస్లో రొటీన్గా స్టార్ట్ అయ్యే పాయింట్లోనే స్టార్ట్ అవుతాయి. సో హీరో ఇంట్రడక్షన్ వెంటనే హీరో ఇంట్రడక్షన్ సంబంధించి ఒక టైటిల్ సాంగ్ కానివ్వండి, సో ఆ విధంగా అయితే ఈ మూవీ కూడా స్టార్ట్ అవుతుంది. సో బెటర్ దెన్ సాంగ్ అనేది అంతా ఎంగేజ్ చేయకపోవడం వల్ల ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో ఫస్ట్ 10 minutes కొంచెం అయితే స్లో ఫీల్ అయినట్టయితే అనిపిస్తుంది. బట్ అరౌండ్ 30 minutes వరకు అయితే మూవ్ ఆన్ అనేటైతే మూవీ ముందుకెళ్తుంది. ఆఫ్టర్ 30 minutes తర్వాత ఏదైతే ఈ పర్టికులర్ కంటెంట్ తీసుకున్నారో స్టోరీ అనేది, సో దాని మెయిన్ ట్రాక్ అయితే ఎక్కద్ది. సో అక్కడ నుంచి మూవీ స్టోరీ లైన్ అనేది కొంచెం డిఫికల్ట్గా స్టార్ట్ అవుతుంది. ఏదైతే పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్టర్ చెప్పగలం కరెక్ట్ కదని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే పోవడం జరిగింది. సో మనసు ఆ యొక్క హుండీల నుంచి దయ్యం రావడం కానివ్వండి, మనల్ని పట్టుకోవడం కానివ్వండి, మనలో చేసే వింత చేష్టలు కానివ్వండి, దాంతో సత్య గారు క్రియేట్ చేసినది కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫన్ కానివ్వండి, సో ఇదంతా బాగా ఎక్స్ప్రెస్ అయింది. అండ్ అలాగే ఫస్ట్ హాఫ్లోనే మనోడు కొరియాకి వెళ్ళాలి అండ్ ఎలాగ దయ్యానికి ఏమైంది, అసలు దయ్యం పర్సన్కి ప్రాబ్లం ఏంటి, అది ఎలా సాల్వ్ చేయాలని డీటెయిల్స్ తెలుసుకోవడం కానివ్వండి, అండ్ మనోడు రిటర్న్ టు కొరియాకి బ్యాక్ అవ్వడం కానివ్వండి, అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని మ్యాజిక్ ఫైట్ సీక్వెన్సెస్ అండ్ అలాగే దయ్యానికి తెలిసినట్టు కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇవన్నీ రివీల్ అనేది ఫస్ట్ హాఫ్లోనే మనకి అయిపోతుంది. సో ఫస్ట్ 30 minutes కాకుండా అరౌండ్ కంప్లీట్ మూవీ అనేది ఎక్కడ బోరింగ్ అనేది క్రియేట్ చేయలేదు. వండర్ఫుల్ అయితే మూవ్ అయిపోయింది. అండ్ సత్య గారు అయితే కీ రోల్ ప్లే చేయడం జరిగింది. పర్టికులర్లీ కామెడీ ఓరియంటెడ్ సీన్సెస్లో కొన్ని సైలెంట్ సీన్సెస్ని కూడా కామెడీ జనరేట్ చేసి అయితే మెజారిటీ ఆడియన్స్ అనేది గ్రాప్ చేసేసారు ఫస్ట్ హాఫ్లో అయితే మాత్రం. అండ్ వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ అయితే పీక్ లెవెల్ ఉంది. ఎస్పెషల్లీ కొరియన్ లాంగ్వేజెస్ కానీ ఆ యొక్క కొరియన్ లుక్లో అయితే మాత్రం టాప్ నాచ్ అయితే ఉంది. ఇంటర్వల్ బ్యాంక్ దగ్గరికి వచ్చేసరికి ఆ యొక్క ట్విస్ట్ ఏదైతే ఉందో అది కొంచెం హై లెవెల్ పిచ్చింగ్ ట్విస్ట్ కాకపోయినా కంప్లీట్లీ ఓకే అనిపించింది. అండ్ అలాగే ఏదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందో అది మాత్రం చింపేశారు అవి కంప్లీట్లీ. ఆ యొక్క డైరెక్టర్ ఎలివేషన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో వరుణ్ తేజ్కి ఇచ్చినవి టాప్ నాచ్ అయితే ఉంది. ఇంకా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ చూడడానికి ఎగ్జైట్ అనేది ఇంకా అగ్రెసివ్గా అయితే మూవ్ ఆన్ అవుద్ది. ఎందుకంటే మనోడికి దయ్యం పట్టింది, మనోడు కొరియాకి వచ్చాడు. ఇప్పుడు మనోడు ఏం చేస్తాడనే పాయింట్ మీద అయితే మనకి సెకండ్ హాఫ్ అనేది పాయింట్ మీద స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఏం చేస్తాడో తెలియదు కదా. సెకండ్ హాఫ్ అంతా మాత్రం రొటీన్ ఈ కామెడీని మెయిన్ ఫోకస్ పెట్టుకొని అయితే మోర్ దెన్ ఒక 2-4 members ఒక క్యారెక్టర్స్ని తీసుకొని కమెడియన్స్ని సో మూవ్ ఆన్ చేసినట్టయితే నాకైతే అనిపించింది. బట్ ఒక వరుణ్ తేజ్ క్యారెక్టర్ని అంత బాగా లీడ్ చేయలేదేమో. బెటర్ దెన్ నాకు ఫైట్ సీక్వెన్స్ని పార్ట్ ఆఫ్ పక్కన పెట్టేసినట్లయితే రిమైనింగ్ ఓవరాల్ కంప్లీట్ మూవీ అనేది నాకైతే సాటిస్ఫైయింగ్ లేదు. మేబీ కంప్లీట్గా ఏదైతే అప్కమింగ్ క్లైమాక్స్ ఉందో సో దానిలో మెజారిటీగా ఏమన్నా పవర్ ప్యాక్ చేశారు అనుకుంటే ఏదైతే కంప్లీట్ మూవీ అంతా ఒక హైలైట్ అయితే సెకండ్ పార్ట్, ఆ కంప్లీట్ క్లైమాక్స్ అనేది ఇంకో పార్ట్. సో నాకు అంత క్లైమాక్స్ అనేది అన్సాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ అయితే మిగిలిపోయింది. ఎందుకంటే సర్టైన్ వీళ్ళు చూసినట్టు కేటగిరీలో మనకి ఆ యొక్క థీమ్ని ఇంట్రడ్యూస్ చేసి ఫస్ట్ నుంచి ఆ థీమ్లో మనల్ని మూవ్ ఆన్ చేస్తున్నా కానీ ఆ క్లైమాక్స్ చూసేసరికి అంత సాటిస్ఫైయింగ్ తీసుకోలేము. అంటే ఆ క్లైమాక్స్ అంతా డైజెస్ట్ చేసుకోలేము. వాళ్ళు ఎంత థీమ్లోకి తీసుకెళ్ళిపోయినా కానీ ఆ యొక్క క్లైమాక్స్ ఆ విధంగా ఉంటుంది. ఆ క్లైమాక్స్ ఏంటి అనేది నేను అంత డీటెయిల్గా చెప్పట్లేదు, ఎందుకంటే ఈ యొక్క మూవీలో స్పాయిలర్స్ అయితే రిలీజ్ చేసినట్టు అవుతుంది మన వీడియోలో అయితే. సో ఆ క్లైమాక్స్ ఏంటి, అసలు సెకండ్ హాఫ్ ఎంత చాలా బోరింగ్ అయితే సాగింది.
సో కంపేర్ టు ఫస్ట్ హాఫ్ నాకైతే సెకండ్ హాఫ్ అయితే అంత బ్రిలియంట్గా చదివిపోదు, స్పెషల్లీ చెప్పాలంటే అసలు నచ్చలేదు. సో ఫస్ట్ హాఫ్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. అందులోకి ఫస్ట్ హాఫ్ని ఫస్ట్ 20 minutes స్కిప్ కొట్టేసి రిమైనింగ్ కంప్లీట్ ఫస్ట్ హాఫ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు, ఫన్ వైజ్గానే అనుకో. సెకండ్ హాఫ్ కొంచెం ఒక రకంగా లేసింది అంటే మాత్రం మన సత్య గారి కామెడీ ఓరియంటెడ్ సీన్స్ మాత్రం టాప్ నచ్ అవుతుంది. రిమైనింగ్ వరుణ్ తేజ్ యాక్టింగ్ అనేది అంతా యూజ్ చేసుకోలేకపోయారు, అలాగే ఏదైతే క్లైమాక్స్ ఉందో అంత డైజెస్ట్ చేసుకోలేకపోయారు. సో ఓవరాల్ కొరియన్ కనకరాజ్ ఈజ్ వన్ టైం వాచబుల్ మూవీ విత్ ఫ్యామిలీ అని చెప్తాను, అంతే తప్ప కంప్లీట్లీ ఈ మూవీని ఆన్ స్క్రీన్ మీద ప్రిఫర్ చేయండి అని చెప్పైతే నేనైతే రికమెండ్ చేయను. సో ఈ మూవీతో పాటు మనకి డీసీ మూవీ అయితే రిలీజ్ అయింది. సో ఈ మూవీ ఎలా ఉంటుందనే డీటెయిల్స్ కూడా ఈరోజు వీడియోలో వచ్చి మనమైతే ఈవినింగ్ మాట్లాడుకుందాం రివ్యూతో పాటు. అండ్ అలాగే ఈరోజు మధ్యాహ్నం అయితే మనకి నాని గారి ప్యారడైజ్ మూవీకి సంబంధించిన టీజర్ రియాక్షన్ వీడియో అయితే కూడా చేశాను, అదైతే ఈరోజు మధ్యాహ్నం అయితే వస్తుంది. దాన్ని మిస్ అవ్వకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటుంది. సో దాని వెంటనే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి SSK క్రేజీ రివ్యూస్ సెర్చ్ చేసి వెంటనే దాన్ని కూడా ఫాలో అయిపోండి. ఇంట్రెస్టింగ్ టాపిక్ అప్డేట్స్ అయితే కూడా నేను మీకు ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేస్తున్నాను. సో దీస్ వీడియోకి టేక్ కేర్ అగైన్, బై బై.